క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. అలాగా? కొత్తగా ఏముంది? అబ్బాయిలందరూ చెప్పే ఒకే డైలాగ్ నాట్ డిఫరెంట్ అని. నువ్వు డిఫరెంటే అని నేను ఎలా నమ్మాలి? నేను కొంచెం డిఫరెంట్నే, ఎందుకంటే నేను నీ చిన్నప్పుడు ఫ్రెండ్ని. నీ చిన్నప్పుడే నేను లాస్ట్గా కలిశాను. ఒక్కసారి నువ్వు నన్ను కలిసావనుకో, ఈ ట్రిప్ కూడా డిఫరెంట్గా ఉందని నీకు అర్థమవుతుంది. ఇంకేంటి నీ న్యూ ట్రిప్ గురించి చెప్పు. స్మైలీ, చపాతీ తీసుకురా. ఫీల్, నువ్వు కూడా దాన్ని ఫీల్ అవుతావు బాగా. నువ్వు నన్ను కలిసావనుకో, నువ్వే అది మొత్తం ఫీల్ అవుతావు. చెప్పు, నీకేం ఫీల్ అవ్వాలి? స్మైలీ, చపాతీ తీసుకురా. ఇంకా నిన్ను చూసి ఆ పాత ఫీల్ రాకపోతే నేనేం చెయ్యాలి? నన్ను కలవకుండా ఆ నిర్ణయం నువ్వే ఎలా తీసుకుంటావు? ఒక్కసారి నువ్వు దాన్ని ఫీల్ అయ్యావనుకో, నువ్వు బాగా జాలీగా ఉంటావు. స్మైలీ, నేను చాలాసేపటి నుంచి పిలుస్తున్నాను, నీకు వినిపించట్లేదా? కొద్దిసేపటికి నీ ఫోన్ తీసి దూరంగా పెడతావా స్మైలీ? నేను వాటర్ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెడతాను. ఆ? నువ్వేం చేస్తున్నావు? డిన్నర్ చేసేసావా? ఆ తిన్నాను. నా హస్బెండ్ పక్కనే ఉన్నారు. ఏ నీకు జెలస్గా ఉందా? అవును, జలస్గా ఉంది. సరే, నీకో విషయం చెప్పనా సన్నీ? నీతో మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నా. చాట్ చేస్తేనే ఇంత ఫీల్ ఉంటే కలిస్తే ఎలా ఉంటుందో చూడు. అప్పుడు నీకు అర్థం అవుతుంది నాతో ట్రిప్ కూడా డిఫరెంట్గా ఉంటుందని. ఎవరి దగ్గర ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నావు? గజియాబాద్లో ఉన్న మా అక్కతోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడా? అవును, కావాలంటే అడగండి. సరే, నాకిటివ్వు, నేను తన దగ్గర మాట్లాడతాను. ఏంటి? ఈ టైంలో మీరు మాట్లాడితే తప్పుగా అనుకోదా? మీరు నన్ను అనుమానిస్తున్నట్టు తను అనుకోదా? ఇంకా ఈ విషయం వెళ్ళి మా అమ్మా నాన్నకి చెప్తే ఏమవుతుంది? వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారు? మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఇలా అనుమానించి నా కుటుంబంలో అందరికీ తెలిసి ప్రాబ్లం చేయాలని చూస్తున్నారా? నేనేమి నీ మీద సందేహించట్లేదు, నేను ఏంటని అడిగాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కానీ మీరు అస్సలు నన్ను నమ్మట్లేదు. నేను నిన్ను నమ్ముతున్నాను. ఎందుకు అడిగానంటే, నువ్వు 1 మంత్ నుంచే ఫోన్లో నువ్వు చాలా బిజీగా ఉన్నావని అడిగాను. ఒక పంచే, తన్నే నువ్వు హస్బెండ్గా మార్చుకో. ఆ! మరెందుకు పరిగెత్తొచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు? ఇలా నన్ను ఒకరోజు అనుమానించడానికా? ఇంకా నేను ఒక పిరికిదాన్ని ఏమీ ఆలోచించకుండా మీకోసం వచ్చేసాను. చెప్పండి, మీరు నన్ను లవ్ చేయట్లేదు కదా? అరే అలా కాదమ్మా, ఇప్పుడు కూడా నేను చాలా లవ్ చేస్తున్నాను. నేను ప్రేమిస్తున్నాను. మరి ఎందుకు ఇప్పుడంతా నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు? ఒకటి మాత్రం చెప్పు, నీకు అది చెయ్యి ఇది చెయ్యని నీకు రెస్ట్రిక్షన్స్ ఎప్పుడైనా వేసానా చెప్పు? నువ్వు అడిగిన అన్నీ కూడా నీకు ఇచ్చాను. నీ దగ్గర ఏమన్నా అడిగానా చెప్పు? నేను అడిగిందల్లా కాస్త టైమే. నన్ను లవ్ చేయమని చెప్పాను. నీ హస్బెండ్కి నువ్వు ఇది కూడా చేయవా చెప్పు? అలాగే, నా టైం మొత్తం పూర్తిగా మీతో స్పెండ్ చేస్తా.
ఇలా చూడమ్మా, బిట్టుకి లంచ్ ప్యాక్ చేశాను. వాడికి ఇది ఇచ్చేయ్. నాకేమీ థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. అవును, ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నావు నువ్వు? నాకు పనుంది. ఏం పని? అదేదో చిన్న పని. ఎవరిని వెళ్ళి మీట్ చేయబోతున్నావు? మీరు మా అమ్మగారు, మా అత్తగారేం కాదు. మీరు ఎప్పుడు నన్ను ఏం చేస్తావు, ఎక్కడికి వెళ్తావు, ఎప్పుడొస్తావు అడుగుతారా? ఇంకా బిట్టుకి ఏదైనా వండేయండి, నేను రావడం లేట్ అవుతుంది. ఇలా చూడమ్మా, నీకు పెళ్ళయి 9 సంవత్సరాలవుతుంది. నువ్వింకెప్పుడు మారుతావు? ఎప్పుడు నీకింక బాధ్యత వస్తుంది? ఇది నీ ఇల్లు. భర్తున్నాడు, ఒక కూతురుంది. ఇంకా నీకు బాధ్యత రాకపోతే ఎలా? అయిపోయిందా? సరే, నేను వెళ్తాను. నువ్వు చూడటానికి అంత అందంగా ఉన్నావు. నేను చూసి ఎలా కంట్రోల్ చేసుకోవాలని నాకు చాలా భయంగా ఉంది. కాస్త ఓపిక ఉండాలి బాబు. నువ్వు చూడ్డానికి ఇంకా టైం ఉంది. అమ్మా మీరా? ఈరోజు నీకే బాబు లంచ్ తీసుకొచ్చాను, తినేయి. సరేనా? ఎందుకు? స్మైలీ ఇంట్లో లేదా? ఆ, 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 సరే, నేను నీళ్లు పొయ్యి మీద పెట్టాను. నేను వెళ్తాను. అరే, ఇలా రెడీ అయ్యి ఎక్కడికి బయలుదేరావు? ఏ, నేను రెడీ అవ్వకూడదా? పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి రెడీ అయ్యి ఉంటే హస్బెండ్ అడిగే ఒకే ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నావు? హస్బెండ్ అందరూ వైఫ్ ని ఇంట్లో ఉన్న వస్తువులాగా చూస్తున్నారు, అంతే కదా? కానీ మీరు బయటికెళ్తే ఇంకొక అమ్మాయిని చూస్తారు. స్మైలీ, నీ మనసాక్షి ముట్టుకొని చెప్పు. నేను తప్ప నేను వేరే అమ్మాయిని ఎప్పుడైనా చూసుంటానా? నిజం చెప్పు. సరే, నమ్ముతానులే, కానీ ఇప్పుడు లేట్ అయింది. ఎక్కడికి వస్తున్నావో చెప్పేసి వెళ్ళు. అమ్మాయి ఇంటికి వెళ్ళి బిట్టు కోసం లంచ్ తీసుకొస్తాను. స్మైలీ ఎందుకు అబద్ధం చెబుతుంది? లంచ్ ఇక్కడే కదా ఉంది. సన్నీ, 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 నువ్వు ఎక్కడున్నావు? సన్నీ, నువ్వు చాలు, ఏమీ మాట్లాడద్దు. ఇదే మనిద్దరి ఫస్ట్ మీటింగ్ స్మైలీ. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, కానీ నువ్వు చాలా మారిపోయావు. అందరూ మారిపోతారు కదా. ఇప్పుడు నువ్వే చూడు, నువ్వు కూడా చూస్తానికి అంత అందంగా ఉన్నావు. వద్దు. నాతో అలా ఫార్మల్గా ఉండటానికి ఏం అవసరం లేదు. నేనేమైనా నీ కొత్త లవ్వర్నా? చిన్నప్పటి నుంచే మనం ఒకటిగా ఉన్నాం. నేనే నీ ఫస్ట్, నీ హస్బెండ్ అయినా నా తర్వాతే. నీకు పెళ్ళైన తర్వాత నేను చాలా ఒంటరిని అయిపోయాను. మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ స్మైలీ. నువ్వు వాడిని పెళ్లి చేసుకొని ఉండొచ్చు, కానీ వాడు నీకు సరైనడు కాదు. నువ్వే నిజం చెప్పు, మనిద్దరమే కదా కరెక్ట్ పేర్. నీకు వాడితో ఏమైనా కనెక్షన్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నావా నువ్వు? లేదు సన్నీ, ఈ రోజు నేను నీతో స్పెండ్ చేసే టైం ఫీల్ అయ్యేది ఆయనతో ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. నీతో ఉండడం చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నాతో ట్రిప్ కూడా డిఫరెంట్గా ఉంటుందని.
ఏంటిది? ఇదే నా మత్తు. దీన్ని యూజ్ చేసిన తర్వాతే మనకంతా కరెక్ట్గా అర్థమవుతుంది. ఎలా ఉంది? యమ్మీగా ఉందా? నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏ నేను వెళ్ళకూడదా? ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఇదిగో, నువ్వు నా దగ్గర డబ్బులు అడిగావు కదా. ఈరోజు నైట్ ప్లాన్ ఏంటి? ఇది నీకోసమే. ఏంటిది? ఏంటో తీసి చూడు, ఇది నీకు సర్ప్రైజ్. నేను వెళ్ళి వేసుకొని వస్తాను. ఇటువైపు రావడానికి సిగ్గుపడుతున్నావా? స్మైలీ ఒకసారి ట్రై, ఏదో ప్రాబ్లం ఉంది చూడు. ఏమైంది? సైజ్ కరెక్ట్గా లేదా? నా చేతిలో ఏదో అయింది చూడు ఒకసారి. ఏమైంది? అరే ఏం చేస్తున్నావు? వదలు నన్ను. నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు. టీషర్ట్ బాగుందా? టీషర్ట్ బానే ఉంది, కానీ టీషర్ట్ లోపల ఉంది ఇంకా చాలా బాగుంది. ఈ ప్రపంచంలోనే పెద్ద మత్తు ఏంటో తెలుసా? ఏంటి? నువ్వే. ఐ లవ్ యూ సన్నీ. లవ్ యూ స్మైలీ.
హలో హలో, చెవులు వినిపిస్తున్నాయా లేదా? సనీ, మన ప్రపంచంలోకి ఎవరూ రాలేరు. నేను నీతో చెప్పాను కదా, నా ట్రిప్ చాలా డిఫరెంట్ అని. సాగర్ని పెళ్లి చేసుకోవడమే నా జీవితంలో నేను చేసిన చాలా పెద్ద తప్పు. నాకు అసలు వారితో కాపురం చేయడం ఇష్టం లేదు. చాలా కష్టంగా ఉంది. చాలు, నాకిప్పుడు ఫ్రీడమ్ కావాలి. మనం సంతోషంగా ఉండాలి. అయితే నీ మొగుడిని నువ్వు వదిలేసి వచ్చేసి. ఇంకొక విషయం బాగా గుర్తుంచుకో, ఎప్పుడు నువ్వు నేనే, నువ్వు నేను మాత్రమే. లేదు, ఎందుకు? అరే, ఎప్పుడొచ్చారు? ఏమైంది? అసలు నువ్వు ఎందుకని ఇలా చేశావు? అలా నీకు ఎలాంటి ద్రోహం చేశాను? ఎందుకు ఇంకొకటితో ఉండి నాకు ఇట్లా ద్రోహం చేశావు? మీరు ఏమంటున్నారు? ఏమంటున్నారో నాకు తెలియట్లేదు. వాడు పేరు సన్నీయే కదా, వాడు నీ స్కూల్ ఫ్రెండ్. వాడే కదా నీ బాయ్ ఫ్రెండ్గా ఉన్నాడు. ఎందుకు నన్ను నీ ఏమార్చావు? ఎందుకు? నేను మిమ్మల్ని మోసం చేయలేదు. వాడితో వెళ్ళేసి నువ్వు ఉండేసి వచ్చావు. దాని పేరు చీటింగ్ కదా? మీకు నేనంటే ఎప్పుడో అనుమానం వచ్చేసింది. వాడు నా స్కూల్ ఫ్రెండ్, ఇంకేమీ లేదు. అబద్ధం, అంత అబద్ధం. నీకు తెలుసా నేను ఎంత కష్టపడ్డానో? నువ్వు వాడి మీద పడుకొనున్నావు. నేను అలాగే విరిగిపోయాను తెలుసా? నేను ఎవరిని ఎక్కువగా లవ్ చేశాను ఆ అమ్మాయి. ఇంకొకటి మీద పడుకోవటం వల్ల విరిగిపోయాను నేను. స్మైలీ, నేను ఇప్పుడు కూడా నువ్వు చేసిన తప్పుని క్షమించడానికి రెడీగా ఉన్నా. ప్లీజ్ ఈ మొదట వాడిని మీట్ చేసి ఆపే. ప్లీజ్ స్మైలీ, మన బిడ్డ కోసం, మన కోసం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, వాడు నా ఫ్రెండ్ మాత్రమే. ఎప్పుడైనా మాట్లాడతాం అంతే. ఎక్కడ పెట్టాను? దీన్నే కదా నువ్వు వెతుకుతున్నావు? ఇదే కదా వెతుకుతున్నావు? ఇది ఎక్కడ దొరికింది? సన్నీ దగ్గర కొనుక్కోవడానికి వెళ్ళావు. వాడు నిన్ను బాగా ఏమారుస్తున్నాడు. అందుకనే అప్పుడప్పుడు వెళ్ళి వాడిని చూసి వస్తున్నావు. వాడు నిన్ను ఏమార్చాలని చూస్తున్నాడు. వాడు నిన్ను యూజ్ చేసుకుంటున్నాడు. నువ్వు ఆల్రెడీ నీ కూతుర్ని మర్చిపోయావు. అలాగా? ఇప్పుడు నేను చేసేవన్నీ మీకు తప్పుగా అనిపిస్తుంది కదా?
నేను ఎందుకు ఇలా చేస్తున్నానో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నాకు దేని గురించి వినటం ఇష్టం లేదు. నేను ఇప్పుడు దాకా నేను ప్రేమిస్తున్నాను, అందుకని నేను ఇప్పుడు కామ్గా మాట్లాడుతున్నాను. అంతా సరిగ్గా జరగాలనే కారణం కోసమే. నువ్వు ఈ అడిక్షన్ని ఇంకా ఆ సన్నీని ప్లీజ్ మా కోసం మర్చిపో. సరే, ఇంకెప్పుడు నేను సన్నీని మీట్ చేయను. ఇడుచుడు, నా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి ఈవినింగ్ వస్తున్నావు కదా? ఆ, నాకు కాస్త ఒంట్లో బాలేదు. అయితే సరే, నీ ఇష్టం. నువ్వు ఒక పని చెయ్యి, నేను ఆఫీస్ నుంచి స్ట్రైట్గా అక్కడికి వెళ్ళిపోతాను. నేను రావడానికి లేట్ అవుతుంది. అలాగే జాగ్రత్తగా ఉండు. అలాగే. నువ్వా? ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, మీట్ చేయలేనని చెప్పాను కదా. కొన్ని రోజులు నువ్వు వెయిట్ చేయలేవా? నేను వెయిట్ చేయలేను. నువ్వు నా కోసం వెయిట్ చేసావా? వదులు, ఎవరైనా చూసేస్తారు, వదులు. ఎవ్వరు లేరు. హలో సాగర్, నీ వల్ల అయినంత వరకు అంతా చేసావు, కాని తను ఎలా ఎందుకుంటుందో మాకు తెలియటం లేదు. ఇది మనం ఎలాగైనా ఆపే తీరాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా సాగర్కి అన్నీ తెలుస్తాయి. అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. విషయం చాలా సీరియస్ అయ్యేలోపు నువ్వు డివోర్స్ కేసుని ఫైల్ చేయి బాబు. నేను స్మైలీ వాళ్ళ నాన్నతో మాట్లాడతాను. ఇందులో మా అందరి సపోర్టు పూర్తిగా నీకే. మనకి హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. మనకన్న దారిని మనమే కనిపెట్టుకోవాలి. నిజం చెప్పాలంటే స్మైలీకి నేను ఇంకొక ఛాన్స్ ఇచ్చింది కారణమే. తన్ని నేను చాలా లవ్ చేస్తున్నాను. నాకు వాడు నచ్చలేదు. వాడు చేసే ఇంకా ఏ పని నేను సహించలేను. ఒకే ఒక దారుంది, నువ్వు మాత్రమే అది చేయగలవు. ఎలాగా? బ్లాక్ మ్యాజిక్ వల్ల ఆ డెవిల్ని మనం చంపేద్దాం. నాన్న లండన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు నీకు చాలా గిఫ్ట్స్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ. త్వరగా వచ్చేయండి మీరు. సరే అమ్మా, వెళ్ళు. అమ్మమ్మ వెయిట్ చేస్తుంది చూడు, వెళ్ళు. నువ్వు బిట్టు కాస్త జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ వాడితో మాట్లాడటం స్టార్ట్ చేయకు. నువ్వు బిట్టువే నాకెప్పుడు ప్రపంచం. బాయ్. ఉమ్. సన్నీ, నువ్వు అర్థం చేసుకోలేవు. బ్లాక్ మ్యాజిక్ అసలు సొల్యూషన్ కాదు. ఇదేలాగా జరుగుతుందంటే మన కొత్త జీవితాన్ని మనం స్టార్ట్ చేయలేము. నీకింకేం కావాలి? సాగర్ని నేను చంపాలి. వాడిని చంపాలి. ఐ మిస్ యూ అమ్మా. చాలు, త్వరగా నన్ను వచ్చి కలువు అమ్మా. బాబు సన్నీ, నువ్వు ఎలా ఉన్నావు? ఎవరు నాకు కాల్ చేసేది? అమ్మా, నువ్వు నాతో మాట్లాడుతున్నావా?
నీ లైఫ్ ఎలా వెళ్తుందో నాకు బాగా తెలుసు నాన్న. నీ లైఫ్లో ఇప్పుడున్న అమ్మాయి నీ పూర్వీకులు ఇంతకు ముందే వెతికిన అమ్మాయి అది. నీ పూర్వీకుల ఆశీర్వాదంతో నువ్వు ఆ అమ్మాయితో కొత్త జీవితాన్ని కొనసాగించు. కానీ నువ్వు అందువల్ల సాగర్ని ఖచ్చితంగా చంపాల్సిందే. ఇదే నీ పూర్వీకుల శాసనం. నిన్ను కన్న తల్లి కోసం నువ్వు ఈ పని చేస్తావా? సరే. ఇప్పుడు మా జీవితంలో అడ్డుగా ఉన్నది ఆ సాగర్ గాడు ఒక్కడే. హలో స్మైలీ, నీకు బిట్టుకే ఒక సర్ప్రైజ్ ఉంచాను. ఏంటో తెలుసా? నీ బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి నేను ఇండియాకు వస్తున్నాను. త్వరగా రండి, నేను ఇంకా వెయిట్ చేయలేను. నాకు కూడా. సరే, నేను వస్తాను. బాయ్. డబ్బు, దురాశ, మత్తు పదార్థాల వ్యసనం, ఈ మూడిటి కారణంగా ఒక మనిషి జీవితం ఏ విధంగా నాశనమయ్యింది. ఈ వ్యామోహంలో పడి కొంతమంది కుట్రలు చేస్తున్నారు. సన్నీ డ్రగ్స్ కారణంగా స్మైలీని తన ఫుల్ కంట్రోల్లో అలా పక్కన పెట్టుకున్నాడు. తనకు డ్రగ్స్ పై ఉన్న అలవాటు కారణంగా హస్బెండ్ని మోసం చేసి డబ్బు సంపాదించింది. అంటే ఇటువంటి ఆశల కారణంగా ఎవరినైనా హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సాగర్కి తన గురించి అన్ని విషయాలు తెలిసినా కూడా ఎందుకని స్మైలీకి జీవితంలో మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చాడు అనేది. హై పవర్ టాబ్లెట్స్ ఇవ్వమని డాక్టర్స్కి ఎన్నిసార్లు చెప్పాలి? ఇవి తింటే ఒక ఎలుక కూడా చావదు. నేను వేరే ఏదైనా చెయ్యాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు స్మైలీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు నేను బాగా తాగబోతున్నాను. నాతో కలిసి మీరు కూడా తాగాలి. అరే, అదంతా వద్దు స్మైలీ, అదంతా నాకు నచ్చదు. ఇదిగోండి. అరే, చెప్పాను కదా నాకు ఇవన్నీ నచ్చవని. అదేలాగా ఈరోజు నా బర్త్డే, మీరు ఖచ్చితంగా తాగాలి. ఇవాళ రోజు మొత్తం బిట్టుతో టైం స్పెండ్ చేయాలి. అందుకని నేను వద్దని చెప్తున్నా. సరే, ఓకే, నేను వస్తాను. వాడు ఆ గ్లాస్ని అస్సలు ముట్టుకోలేదు. అరే, మీరు ఏమైపోయారు? నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఆ అమ్మ దుంపలు పంపించింది, అందుకే లేట్ అయింది. అలాగా? సరే, మీరు కూర్చోండి, నేను ప్లేట్ తీసుకొస్తాను.
నేను ఇవాళ ఎలా ఫీల్ అవుతున్నానో తెలుసా? ఎలాగా? అంతా ఓల్డ్ మెమరీసే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా సమస్యలు ఎదుర్కొన్నాను కదా. మమ్మీ, మీ వల్ల మాత్రమే నాన్న కన్విన్స్ చేయగలరు. ఎందుకంటే మేము ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం. మీరు మా పెళ్ళిని అక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ నేను స్మైలీకి దూరంగా ఉండలేను. ఇవాళ నుండి తను నా వైఫ్. మీరు తను అక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. పద స్మైలీ, మన పెళ్లి గురించి నేను ఇంతసేపు ఆలోచిస్తున్నాను. నీ చేత్తో ఈ అన్నం తినిపిస్తావా నాకు? మీరు కావాలంటే చూడండి, ఈరోజు ఈ భోజనాన్ని నా చేత్తో తింటూ టేస్ట్లో మీరు మాయమైపోతారు. నాకు మళ్ళీ మళ్ళీ తినిపించమని నన్ను అడుగుతూ ఉంటారు. పని పూర్తయింది, త్వరగా రా. ఇప్పుడు ఏం చేద్దాం? వీడిని ముక్కలు ముక్కలుగా కోసేద్దాం. అయితే చెయ్యి. నీ కొత్త జీవితం కోసం నీ చేతులతో నువ్వు దీన్ని చెయ్యి. నీ కొత్త జీవితం కోసం శుభాకాంక్షలు స్మైలీ. ఈ బాడీని మనం వెంటనే డిస్పోజ్ చేయాలి, లేదంటే ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది. రిలాక్స్గా ఉండు. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఇంకొక ప్లాన్ వెతుకుదాం. నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నువ్వు ఒక పని చెయ్యి. కొద్దిసేపటికి నీ ఫోన్ని దూరంగా పెడతావా స్మైలీ? ఈ టైంలో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేను ఏ అమ్మాయినైతే ఎక్కువగా ప్రేమించానో ఇవాళ ఏంటంటే వేరే వాడి మీద పడుకోనున్నావు. నువ్వు మళ్ళీ వాడితో మాట్లాడుకో, సరేనా?
చాలా టైట్గా ఉంది. మిగతా పనులన్నీ రేపు పొద్దున్న చూద్దాం. పొద్దున వద్దు, సిమ్లాకి వెళ్ళొచ్చిన తర్వాత చేద్దాం. మేడం మా వల్ల కావట్లేదు, ఇది చాలా వెయిట్గా ఉంది. అలాగా, సరే అయితే మీరు వెళ్ళండి. హలో, ఎందుకు సాగర్ అకౌంట్లో ఉన్న డబ్బులు నా అకౌంట్లో ఎందుకు క్రెడిట్ అవ్వట్లేదు? ఏమైంది? ఏం లేదమ్మా. ఎందుకని ఇంత టెన్షన్ పడుతున్నావు? షాగర్ దగ్గర పెడితే తనే పంపిస్తాడు కదా. లేదు, నేనే చేసుకుంటాను. నీకు అంతగా అర్జెంట్ ఉంటే షాగర్ దగ్గర అడుగు, పంపిస్తాడు కదా. సాగర్ అసలు ఇంట్లో లేడమ్మా. అలాంటప్పుడు ఎలా చెప్తాను చెప్పు? షాగర్ ఇక్కడ లేకపోతే ఇంకెక్కడున్నాడు? అమ్మా, అది నాకు తెలీదు. ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పలేదు. స్మైలీ, సాగర్ ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలీదు మమ్మీ. అబద్ధం. నీకు అంతా తెలుసు. నువ్వు మా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు. అబద్ధం చెప్పకుండా చెప్పు, నాకు గుండుపోటు వస్తుంది. అమ్మ, నేనేమి దాచాలి? ఆయన ఎక్కడున్నారో నాకు తెలీదు. సరే, నువ్వు చెప్పొద్దు, నేనే వాణ్ణి కనిపెడతా. అమ్మా, అమ్మా, సాగర్ని నేనే చంపేశాను. ఏంటి? నువ్వేం చెప్తున్నావు? ఓరి భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? హలో ఇన్స్పెక్టర్, వినిపిస్తుందా? వినిపిస్తుందా? సార్, ఇది చూడండి, రక్తపు మరక. బెడ్ కింద ఈ గ్లౌస్, ఈ షర్టు దొరికింది. సార్, రక్త మరకలతో కత్తి ఉంది సార్. ఒక పని చేయండి, ఈ డ్రమ్ లోపల ఏముందో చెక్ చేయండి. ఎస్ సార్. సార్, దీన్ని అసలు జరపలేకపోతున్నాం సార్. సార్, ఇంకా దీని లోపల ఏదో స్మెల్ వస్తుంది సార్. నానే ఆ డ్రమ్ లోపల ఉన్నారు. హలో, ఏమయ్యిందా? ఈ డ్రమ్ను అసలు మొయ్యలా పోతున్నారు. త్వరగా ఈ డ్రమ్మునొచ్చి క్లియర్ చేయి, లేదంటే అందరికీ తెలిసిపోతుంది సాగర్ ఈ డ్రమ్ లోపలే ఉన్నాడని. ఒక పని చేయండి, ఇదిగో ఈ డ్రమ్ము, ఇక ఎవిడెన్స్ అన్ని ఫోరెన్సిక్ టీంకి పంపేయండి. ఎస్ సార్. మీరిద్దరూ చాలా నీచంగా ఒకరిని హింసించి చంపేశారు. వీళ్ళని తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు. ఇలాంటి ఒక పని చేయడానికి నీకు ఎక్కడి నుంచి ఇంత ధైర్యం వచ్చింది? అసలు నువ్వు ఎలా ఇలా చేయగలిగావు? చెప్పు, నీకు అసహ్యంగా లేదా? నీకు మనసాక్షి లేదా? ఎలా ఈ బిడ్డ దగ్గర నుంచి ఎలా వాళ్ళ తండ్రిని వేరు చేయగలిగావు? ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? తన్ని ఎవరు చూసుకుంటారు? మీ ఇద్దరిని ఉరిశిక్ష పడేలా నేను చేస్తాను. వీళ్ళని తీసుకెళ్ళండి. సన్నీ, స్మైలీలు ఎంతో దారుణంగా తప్పు చేసి సాగర్ని హత్య చేశారు. ఆ బిడ్డకి తండ్రి లేనివాణ్ణి చేశారు. సాగర్ కుటుంబాన్నే నాశనం చేశారు. సన్నీ జీవితంలో సాగరే ఒక పెద్ద సమస్యగా మారాడు. కాని స్మైలీకి ఏమైంది? ఇందులో తనకి ఏం దక్కింది? స్మైలీని ఎవరైతే అంతగా ప్రేమించారో ఇప్పుడు తన కారణంగా బాధింపబడింది. ఒకవేళ మానసిక పరిస్థితి వల్ల, అంటే మెంటల్ డిజార్డర్ వల్ల హత్య చేసిందని కూడా మనం అనుకోవచ్చు. ఏ విధంగానో
వీళ్ళిద్దరూ చేసిన ఈ హత్య కారణంగా వాళ్ళకి శిక్ష పడే తీరాలి. అయితే జీవితంలో ఇలాంటి తప్పు చేసి పశ్చాత్తాపపడినా ఇలాంటి వాళ్ళకి మన్నింపు ఉండాలి. కానీ తప్పు తెలిసి చేసిన వాళ్ళకి మనం అసలు ఎటువంటి భరోసా ఇవ్వకూడదు. ఒకవేళ సాగర్కి స్మైలీ నేచర్ తెలిస్తే తనని పక్కన పెట్టేవాడు. కానీ నిజాన్ని చూడకుండా కళ్ళు కప్పేశాయి. ఇప్పుడు జీవితం ముగిసిపోయింది. ఒక మనిషి జీవితంలో ఎమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. కానీ ఒక రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరు నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే అది ముందుకు సాగుతుంది. ఇది నేను చెప్పిన ఒక విషయం. నా పేరు సుశాంత్ సింగ్. రేపు మరొక కథతో నేను మిమ్మల్ని కలుస్తాను. తప్పకుండా క్రైమ్ అలర్ట్ చూడండి. టైం మీకోసం, క్రైమ్ మీకోసం.